మన భారతదేశ నాగరికత, మన జ్ఞానం అది చరిత్ర కంటే పురాతనమైనది, సముద్రాల కన్నా లోతైనది, మన ఊహకు కూడా అందనంత విశాలమైనది. ప్రపంచం నేడు సరైన జీవన విధానం కోసం, నిజమైన జ్ఞానం కోసం సమాధానాలు వెతుకుతున్నప్పుడు అందరి చూపు మన భారతదేశం వైపే ఉంది. ఈ సమయంలో మన వేల సంవత్సరాల విజ్ఞానాన్ని అధ్యయనం చేసే ఇండాలజీ అనే శాస్త్రం మళ్లీ కేంద్ర స్థానంలోకి వస్తుంది. ఇండాలజీ అంటే ఏమిటి? అది మన గ్రంథాలు, మన భాషలు, మన తత్వశాస్త్రం, మన కళలు, మన విజ్ఞానం, ఆయుర్వేదం, యోగా, ఇలా మన సంస్కృతి సంపదను ప్రపంచానికి పరిచయం చేసే ఒక వారధి. ఈ జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన ప్రధాని మోదీ ప్రపంచానికి మార్గనిర్దేశం చేసే శక్తి మన నాగరికతకు ఉందని G20 సదస్సులో ప్రకటించారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వం జాతీయ విద్యా విధానం ద్వారా భారతీయ జ్ఞాన వ్యవస్థను మన చదువులో భాగం చేసింది. ఇప్పుడు ఈ సాంస్కృతిక పునరుజ్జీవన యజ్ఞంలో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఇండాలజీ అభివృద్ధి కోసం ప్రపంచ వ్యాప్తంగా భారతీయ అధ్యయన కేంద్రాలకు మద్దతు ఇవ్వడం కోసం మరియు మన అపారమైన జ్ఞాన సంపదను డిజిటలైజ్ చేయడం కోసం ఏకంగా 100 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన పూర్వీకులు త్యాగాలతో కాపాడిన ఈ జ్ఞానాన్ని మనం ఇప్పుడు మన నిబద్ధతతో కాపాడుకోవాలి. భారత్ తన సంస్కృతిని, తన చరిత్రను ఇంకెప్పుడు విచ్ఛిన్నం కానివ్వదు, విభజింపబడనివ్వదు అని చేసిన ప్రకటన ప్రతి భారతీయుడిలో స్ఫూర్తిని నింపుతుంది. Our ancestors protected this knowledge through sacrifice, and today we must protect it through commitment. ఒకప్పుడు ప్రపంచం మనల్ని అధ్యయనం చేసింది, కానీ ఇప్పుడు మనల్ని మనం అధ్యయనం చేసుకుంటూ ప్రపంచానికి నాయకత్వం వహించే సమయం వచ్చింది. ఇది కేవలం పాత విషయాలను గుర్తు చేసుకోవడం కాదు, ఇది మన అస్తిత్వాన్ని, మన ఆత్మవిశ్వాసాన్ని, మన గర్వాన్ని తిరిగి నిలబెట్టుకోవడం. ఈ సాంస్కృతిక పునరుజ్జీవనంపై మీ అభిప్రాయం ఏంటి? మన ప్రాచీన జ్ఞానాన్ని కాపాడుకోవడానికి జరుగుతున్న ఈ ప్రయత్నాన్ని మీరు సమర్థిస్తున్నారా? మీ ఆలోచనలను కింద కామెంట్స్ లో పంచుకోండి. ఈ గర్వకారణమైన విషయాన్ని ప్రతి భారతీయుడికి చేరేలా ఈ వీడియోను షేర్ చేయండి. జై హింద్.